శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. ఆదిదేవుడు గణపతిని పూజించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి. సంకట అంటే కష్టం, హర అంటే తొలగించేవాడు. మానవులను కష్టాల నుంచి గట్టెక్కించే వ్రతమే ఈ సంకష్టహర చతుర్థి వ్రతము. మనకు ప్రతి నెలలో కృష్ణపక్షంలో మరియు శుక్లపక్షంలో 2 చవితులు వస్తాయండి. అయితే ప్రతి నెలలో కృష్ణపక్షంలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని మనము సంకష్టహర చతుర్థిగా పరిగణిస్తాము. ప్రతి నెలలో వచ్చే ఈ సంకష్టహర చతుర్థి రోజున వ్రతాన్ని ఆచరించటం వలన మన జీవితంలో ఉన్న ఎంతటి కష్టమైన తీరిపోతుంది. అయితే ఈ ప్రత్యేకమైన రోజున వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నానండి. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వారిలో ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయటం వలన నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారండి. ప్రతి ఒక్కరూ జీవితంలో తప్పకుండా ఒక్కసారైనా సరే ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి తీరాలండి. అయితే ఈ వ్రతంలో ముఖ్యంగా ఆచరించవలసినవి ఉదయము సాయంత్రము 2 పూటలా కూడా పూజ చేసుకొని ఉపవాసం ఉండి రాత్రి చంద్రదర్శనం చేసుకోవాలి. ఈ నియమాలను పాటిస్తూ ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఎటువంటి తీరని సమస్యలున్నా, ఎటువంటి ధర్మబద్ధమైన కోరికైనా సరే తప్పకుండా తీరుతుందండి. ఈ వ్రతాన్ని ఆచరించే రోజు ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని తలస్నానం చేసి వ్రతాన్ని ప్రారంభించాలి. ఈ పూజను పూజా మందిరంలో కాస్త ప్లేస్ ఎక్కువగా ఉంటే అక్కడే చేసుకోవచ్చండి. ఎందుకంటే ఈ వ్రతంలో మన సమస్యను స్వామివారికి ముడుపు రూపంలో కట్టి స్వామివారి దగ్గర పెట్టి ఈ పూజ చేసుకోవాలి. ముడుపు కట్టి పెట్టుకోవటానికి ప్లేసు సరిపోతుంది అనుకుంటే పూజను పూజా మందిరంలో చేసుకోవచ్చు. పూజా మందిరంలో ఎక్కువగా ప్లేస్ లేదు అనుకున్నవారు విడిగా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని ఈ వ్రతాన్ని చేసుకోండి. ఇక్కడ నేను వీడియోలో లాస్ట్ మంత్ చేసుకున్న సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చూపిస్తున్నానండి. నేను విడిగా పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకోలేదు. ఈ వ్రతాన్ని పూజా మందిరంలోనే చేసుకున్నాను. వినాయకుడిని పెట్టుకోవటానికి ఒక రాగి ప్లేటు మీద తమలపాకు ఉంచి నా దగ్గర ఉన్న చిన్న గణపతి విగ్రహాన్ని పూజలో పెట్టుకొని ఈ వ్రతాన్ని చేసుకుంటున్నాను. తరువాత గణపతిని పూలతో అలంకరించుకోవాలి. మనము ఏ పూజ చేసినా ఆ పూజలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా ముందుగా పసుపు గణపతికి పూజ చేయాలి. చేస్తున్నది సంకష్టహర చతుర్థి వ్రతమే కదా అనుకోవద్దు. చేస్తున్న ఈ వ్రతంలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా ముందుగా పసుపు గణపతిని పూజించాలి. మా పూజా మందిరంలో ఎక్కువగా ప్లేస్ ఉండదండి. అందుకని పసుపు గణపతిని కూడా ఈ ప్లేటులోనే ఒక పక్కకు పెట్టుకొని పసుపు గణపతికి పుష్పం, గంధం, ధూపం, దీపం, నైవేద్యం సమర్పించి పంచోపచార పూజ చేస్తున్నాను. తరువాత ఈ పూజలో ఎంతో ముఖ్యమైన ముడుపును కట్టుకోవాలండి. ఇలా పూజా మందిరంలో కాకుండా విడిగా పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవాలి అనుకుంటే పీఠం ఏ విధంగా ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవాలి, ఈ ముడుపులో ఏ ఏ వస్తువులు వేసి ముడుపు కట్టాలి, కట్టిన ముడుపును ఎప్పుడు తీయాలి, ముడుపులో కట్టిన వస్తువులతో ఏమి చెయ్యాలి అనే విషయాలకు సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి. వీడియో లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి తప్పకుండా చూడండి. గణపతికి పుష్పం, గంధం, పసుపు, కుంకుమ, అక్షతలు సమర్పించి స్వామిని ఆవాహనం చేసుకొని వ్రతం చేసుకోవాలి. మనకు తీరని కోరిక ఏదైనా ఉన్నా, తీరని కష్టంతో బాధపడుతున్నా ఈ వ్రతాన్ని 3 వారాలు, 5 వారాలు, 11 వారాలు లేదా 21 వారాలు ఒక సంకల్పంగా తీసుకొని చేసుకోవచ్చండి. మనము ఏ కోరికతో అయితే ఈ ముడుపు కడుతున్నామో ఆ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుందండి. మన కోరిక ఒక నెలలోపు తీరినా 2 నెలల్లో తీరినా సరే, ఒకవేళ ఈ వ్రతాన్ని కనుక మనము సంకల్పం తీసుకొని చేస్తున్నట్లయితే కోరిక నెరవేరినా లేదా సమస్య తీరిపోయినా సరే ఎన్ని నెలలు సంకల్పం తీసుకున్నామో అన్ని నెలలు కూడా తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించి తీరాలి. ఈ రోజు వ్రతంలో గణపతిని షోడశోపచారాలతో పూజించాలి. షోడశోపచార అంటే 16 ఉపచారాలతో గణపతిని పూజించటము. ఒక్కొక్క ఉపచారం చదువుకుంటూ గణపతిని పూజించుకోవాలండి. ప్రతి నెలలో వచ్చే సంకష్టహర చతుర్థి రోజున విఘ్నేశ్వరుని ఒక్కొక్క నామంతో పూజిస్తామండి. ఈ జ్యేష్ఠ మాసంలో కృష్ణ పింగళ మహాగణపతి నామంతో వినాయకుణ్ణి పూజిస్తాము. అలాగే ప్రతి నెలలో కూడా ఒక్కొక్క పీఠం నామంతో పూజిస్తాము.
ఈ జ్యేష్ఠ మాసంలో శ్రీశక్తి గణపతి పీఠం నామంతో పూజిస్తాము. మనము ఈ పూజను ప్రతి మాసము కూడా కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తరువాత 3-4 రోజుల్లో చవితి తిథి వస్తుందండి. మనకు ప్రదోషకాల సమయమునకు అంటే సాయంత్రము సూర్యాస్తమయం సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున మనము సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. ఈ సంకష్టహర చతుర్థి మంగళవారం రోజు కనుక వస్తే అది ఎంతో విశేషమైన రోజుగా పరిగణిస్తారండి. మంగళవారంతో కలిసి వచ్చిన సంకష్టహర చతుర్థిని అంగారక సంకష్టహర చతుర్థి అంటారు. మొదటిసారిగా ఈ వ్రతాన్ని ప్రారంభించాలి అనుకున్నవారు, జీవితంలో ఇప్పటి వరకు ఈ వ్రతాన్ని ఆచరించలేదు అనుకున్నవారు మంగళవారంతో కలిసి వచ్చిన సంకష్టహర చతుర్థి రోజు ప్రారంభిస్తే చాలా మంచిదండి. ఈ రోజు వ్రతంలో తప్పకుండా సంకటనాశన గణేశ స్తోత్రము, గణేశ అష్టోత్తరాలు చదువుకుంటూ గణపతికి అలాగే ముడుపుకి కూడా పూజ చేసుకోవాలి. అలాగే ఈ వ్రతం ఆచరించే రోజు తప్పకుండా సంకష్టహర చతుర్థి వ్రతకథ చదువుకోవాలండి. చదవటం రాకపోతే కనీసము వ్రతకథ వినటమైనా చెయ్యాలి. అదే విధంగా ఈ వ్రతం చేసుకునేవారు ఈ రోజు తప్పకుండా ఉపవాసం ఉండాలండి. ఈ సంకష్టహర చతుర్థి రోజు తనకు తెలియకుండానే ఉపవాసం ఉండటం వలన ఒక స్త్రీకి స్వర్గలోకం ప్రాప్తించిన కథనం మనము సంకష్టహర చతుర్థి వ్రతకథలో చూస్తాము. అదేవిధంగా తప్పకుండా బ్రహ్మచర్య నియమాన్ని కూడా పాటించాలి. ఉపవాసం ఉన్నవారు ఉదయం పూజలో స్వామివారి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించవచ్చు. అలాగే పాలు పండ్లు తీసుకుంటూ సాయంత్రం మరలా వినాయకునికి పూజ చేసుకొని చంద్రదర్శనం అయిన తరువాత ఉపవాసాన్ని విరమించాలి. ఉపవాసం చెయ్యటానికి ఆరోగ్యం సహకరించదు అనుకున్నవారు ఈ రోజున ఉప్పు లేని పదార్థాలను స్వీకరించవచ్చు. ఉదయం పూజలో స్వామికి నైవేద్యంగా పండ్లను సమర్పించవచ్చండి. లేదా ఏదైనా వండిన పదార్థము అంటే స్వీట్ కానీ పులిహోర కానీ సమర్పించవచ్చు. అలాగే హారతి ఇచ్చేటప్పుడు కూడా వినాయకుడితో పాటు మనము పూజలో పెట్టుకున్న ముడుపుకు కూడా హారతి చూపించాలి. ఈ విధంగా ఉదయం పూజ చేసుకున్న తరువాత యథావిధిగా మన పనులన్నీ చేసుకోవచ్చండి. కానీ తప్పకుండా ఉపవాసం మాత్రం ఉండాలి. బ్రహ్మచర్యము కూడా తప్పనిసరి. అలాగే అవకాశం ఉంటే ఒకసారి వినాయకుడి గుడికి వెళ్ళి వస్తే కూడా చాలా మంచిది. ఇక ఇప్పటి నుండి సాయంత్రము మళ్ళీ మనము స్నానం చేసి పూజ ప్రారంభించే వరకు పూజలో పెట్టుకున్న వినాయకుడిని కానీ ముడుపును కానీ పీఠం ఏర్పాటు చేసుకుంటే పీఠాన్ని కానీ అస్సలు కదపకూడదండి. సాయంత్రం పూజ మళ్ళీ చంద్రదర్శనం అయిన తరువాత అంటే సూర్యుడు అస్తమించి చంద్రుడు వచ్చాక పూజను ప్రారంభించాలి. సాయంత్రం మళ్ళీ స్నానం చేసి పూజను ప్రారంభించాలండి. సాయంత్రం పూజ చేసేటప్పుడు ఉదయం పెట్టిన పూలు వాడిపోకుండా బాగానే ఉంటే పూలు మార్చవలసిన అవసరం లేదండి. వాడినట్టుగా ఉంటే కనుక ఆ పూలు తీసేసి మళ్ళీ మీ దగ్గర పూలు ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. సాయంత్రం పూజ చాలా చిన్న పూజ అండి. లఘువుగా చేసుకుంటే సరిపోతుంది. పూజ లఘువుగా చేస్తున్నాము కాబట్టి గణపతికి పంచోపచార పూజ చేసుకుంటే సరిపోతుంది. వినాయకుడికి పుష్పము, గంధము, ధూపము, దీపము చూపించాలి. అలాగే పూలతో కానీ అక్షతలతో కానీ గణపతి అష్టోత్తరాలు చదువుకుంటూ పూజ చేసుకోవాలి. అష్టోత్తరాలతో పూజ చేసుకున్న తరువాత గణపతికి నైవేద్యాన్ని సమర్పించి వినాయకుడికి కర్పూర నీరాజనం ఇవ్వాలి. పూజ పూర్తయిన తరువాత చంద్రదర్శనం చేసుకొని చంద్రునికి అర్ఘ్యం ఇచ్చి చంద్రునికి నమస్కారం చేసుకొని ఉపవాస విరమణ చెయ్యాలండి. ఈ వ్రతం చేసుకున్న రోజు సాత్వికమైన సాధారణ ఆహారం మాత్రమే తీసుకోవాలండి. నాన్ వెజ్ అనేది అస్సలు తినకూడదు. తెలుసుకున్నారు కదండి సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి అనే పూర్తి విషయాల గురించి. ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. శ్రీమాత్రే నమః.